లేదు కానీ అపహాస్యం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. దాన్ని చూసి మంచి మనసు ఉండాలి. సో అటువంటి మంచి మనసున్న ఆఫీసర్ మన రొనాల్డ్ గారు అని నేను చెప్పగలను. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ హ్యావ్ గివెన్ మీ డ్యూరింగ్ మై రీసెర్చ్ వర్క్ ఇన్ మహబూబ్ నగర్. అండ్ ఆల్సో నేను నా అనే పదాలకు అడ్రస్ లేకుండా చేసి మనం, మనోళ్ళు, మనవాళ్ళు అని ఉత్తమ భావానికి స్వస్తి పలికిన మన అభిలాష అభినవ్ గారికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీ అందరి నడుమ తోడు నీడగా ఉంటూ మీ అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు మ్యామ్. అండ్ ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ ఐ హ్యావ్ అ మెసేజ్. అదేంటంటే లైఫ్లో గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. అప్పుడే విజయం మీ వైపు మొగ్గు చూపిస్తుంది. అండ్ మనం చూస్తే రాముడు రాయిని ఆడతిగా మార్చాడు, అదే విధంగా శివుడు గంగని తలపై మోసినాడు. సో వారి స్ఫూర్తితో మన జీవితాన్ని బంగారు జీవితం చేసుకోవాలంటే దానికి మనమే శిల్పి. మనం తలుచుకుంటే అన్నీ సాధ్యమే. అండ్ జీవితంలో పేదరికం, వైఫల్యం లాంటి పదాలు అడ్రస్ లేకుండా పోవాలి. అలాంటి కృషి మీరు చేయాలి. మరి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏదైనా సాధించగలము అనే నినాదానికి మీరు పునాది వేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ టు ది పేరెంట్స్ అండ్ ఆల్సో కిడ్స్కి నేను చెప్పేది ఏంటంటే లిజన్ దిస్ కేర్ఫుల్లీ బికాజ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనం చూస్తే ఒకప్పుడు ముచ్చటగా 3 కోతులు ఉండేవి. ఒక కోతి తప్పుడు విషయాలు చూసేది కాదు, ఇంకో కోతి వినేది కాదు, ఇంకో కోతి చెప్పేది కాదు. కానీ ప్రస్తుతం రోజులలో వారితో పాటు 4వ కోతి జతకూర్చి వినూత్నమైన చేష్టలు చేస్తుంది. అదేంటంటే అది ఎవరిని చూడదు, మాట్లాడదు, వినదు. అంతేకాదు దాని లోకం దానిదే. ఎందుకంటే దాని చేతిలో ఒక చిన్న సెల్ ఫోన్ ఉంటుంది. కాబట్టి మీరు అర్థం చేసుకుంటున్నారేమో నేను ఏ విషయం గురించి చెప్తున్నాను. ఫోన్ మరియు టీవీ. సో పిల్లలకి నేను ఫోన్ వాడకూడదు అని చెప్పడం లేదు, కానీ ఒక మంచి పర్పస్ గురించి దాన్ని యూజ్ చేయాలి. అండ్ అదే కాకుండా ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే చాలా బాగా ఉంటుంది. అండ్ యూ మస్ట్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫిజికల్ యాక్టివిటీ. So finally, I just wanted to say you all that you explain yourself not to give up to any emotional weaknesses in the face of crisis. Instead, face the challenges with courage. And I just wanted to say that, like in life, if we see everything has limit. Okay, road has speed limit, bank has money limit, exam has time limit. But our thinking has no limit. So always think big and achieve big. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ పెద్దలు మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వాదిస్తున్నారని భావిస్తూ మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన రొనాల్డ్ గారికి, అభిలాష గారికి అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు అసిస్టెంట్ కమిషనర్ రమేష్ గారు హూ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఫాదర్. సో అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై